హలో అండి. నమస్తే అండి అందరికీ. నేను ఒక కథ చెప్తున్నాను. ఈ కథ విని మీరు నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. నమస్తే అండి. కథ స్టార్ట్ చేస్తున్నాను. వింటారా? సంతోషం, సుఖం ఏదీ చూసుకోకుండా దీని మీదే 30 సంవత్సరాల నుండి ప్రాణాలన్నీ పెట్టుకొని ఒంటరిగా ఉద్యోగం చేసుకుంటూ బ్రతికింది ఈ మాటలు వినటానికా అంటూ గుండె లవిసేలా ఏడవసాగింది. అక్క ప్లీజ్ ఏడవకు, దాని మాటలు పట్టించుకోవద్దు అంటూ భారతి కళ్ళు తుడుస్తూ కౌగిలించుకుంది రాణి. ఒక వారం తర్వాత రాణి బస్సు ఎక్కుతూ, అక్క ఏమీ పట్టించుకోకు, అది ఇంకా చిన్నపిల్ల, నీకు వీలైనప్పుడల్లా మా ఇంటికి వచ్చే అంది. ఆ రాత్రి పడుకొని ఉండగా కూతురి మాటలు గుర్తుకొచ్చి గతమంతా కళ్ళ ముందు తిరగసాగింది. అప్పుడే పెళ్లి చూపుల కార్యక్రమం అయిపోయి అబ్బాయి వారి తరపు వారు ఆటో ఎక్కి వెళ్ళిపోయారు. అనసూయ భర్త రాఘవయ్యతో కలిసి వెన్నుతిరిగి ఇంట్లోకి అడుగు వేసింది. అమ్మా, అక్కకు రంగారావు నచ్చలేదట అంది గదిలో నుండి బయటికి వచ్చిన భారతి చెల్లెలు రాణి. ఏమైందంటే అబ్బాయికి? చిరాగ్గా అంది అనసూయ కూతురు భారతిని చూసి. చూస్తే తాగుబోతులా ఉన్నాడు, చూపులు కూడా బాగా లేవు, నాకొద్దు అంది భారతి కోపంగా. సరేలే పోనీలే అమ్మడు, వేరే సంబంధం చూద్దాం అన్నాడు రాఘవయ్య ప్రేమగా. చాలే సంబరం, ఊరుకోండి, మీరిచ్చే కట్నాలకు ఇంతకంటే గొప్ప సంబంధాలు ఎక్కడొస్తాయి? ప్యాకెట్కు డబ్బులన్నీ తగలేకుండా ఉంటే కాస్తో కూస్తో ఇవ్వగలిగే వాళ్ళం అంది గయ్యి నరుస్తూ. ఆ మాటలకు బయటికి వెళ్ళిపోయాడు రాఘవయ్య. అమ్మ వినవే అంది భారతి నిస్సహాయంగా బాధతో. నోరు మూసుకో, సినిమా హీరోలు వస్తారేంటి? నీ తర్వాత 3 ఉన్నారు ఇంకా పెళ్ళికి, పెద్దగా అరిచింది అనసూయ. అందులో ఒక తల్లి అసహాయత, కోపం కనబడుతూ ఉంది. అది విని భారతి గుండెల్లో నుండి దుఃఖం ఎగదన్నింది. ఆ నెలలో ఒక ముహూర్తంలో భారతికి రంగారావుతో వివాహం అతి మామూలుగా వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగిపోయింది. అత్తారింట్లోకి అడుగుపెట్టింది భారతి. ఇంటి ముందు ఆటో రిక్షా ఓ పక్కన నిలిపి ఉంది. ఇల్లంతా వస్తువులు చిందరవందరంగా పడి ఉన్నాయి. 3 గదుల ఇల్లు అది. పొలం గట్టు పక్కన చిన్నగా కట్టారు. ఇంటి కప్పు వైపు పైకి చూసింది. అక్కడక్కడ పెంకులు పగిలిపోయి అందులో నుండి సూర్యరశ్మి నేల మీదకు ప్రసరిస్తూ ఉంది. రాత్రి అత్తమామలు తినేసి పడుకుండిపోయారు. ఇంట్లోకి వచ్చిన కాసేపటికి బయటికి వెళ్ళిపోయిన భర్త కొరకు ఎదురు చూస్తూ మంచం మీద పడుకుంది భారతి. ఊరికి దూరంగా ఉన్న సావిత్రి ఇంట్లో నుండి తల జుత్తు సర్దుకుంటూ బయటికి వచ్చాడు రంగారావు. జాగ్రత్తగా వెళ్ళు అని తలుపేసుకుంది సావిత్రి. మెల్లిగా అడుగులేసుకుంటూ ఇంటి దారి పట్టాడు రంగారావు. ఊరంతా సద్దుమణిగింది. అక్కడక్కడ కుక్కలు మరుగుతున్నాయి. వీధంతా నిర్మానుష్యంగా ఉంది. జేబులో నుండి సిగరెట్ తీసి కాలుస్తూ ఇంటి ముందు తలుపు కొట్టాడు. అప్పుడే మాగన్ను నిద్రపోయిన భారతి తలుపు చప్పుడుతో ఉలిక్కుపడి లేచింది. వెంటనే గబగబా వెళ్ళి తలుపు తీసింది. లోపలికి అడుగుపెట్టిన రంగారావు కాస్త తూలి సంభాళించుకొని వెళ్ళి మంచం మీద పడుకున్నాడు. భోజనం వడ్డించినా అంది. అవసరం లేదు అని పక్కకు తిరిగి పడుకున్నాడు రంగారావు. అతని నోటి నుండి నాటుసారా వాసన గుబాళించింది. వంటింట్లో అన్నీ సర్ది బాటిల్లో నీళ్లు తీసుకుని గదిలోకి వెళ్ళి చూసింది భారతి. వెల్లకిలా పడుకొని గురకపెట్టి నిద్రపోతున్నాడు రంగారావు. నిట్టూర్చి నీళ్ల బాటిల్ పక్కన పెట్టి పెళ్లి చీర సర్దుకొని పక్కలో ఒరిగింది. అర్ధరాత్రి మీద పడిన బరువుకి మెలకు వచ్చింది. 10 నిమిషాల తర్వాత తన కోరిక తీర్చుకొని పడుకున్న భర్త వైపు చూసింది. ఉదయం లేచి బయటికి వచ్చేసరికి రత్తమ్మ ఎదురొచ్చింది. కోడల వైపు చూసి పశువులకు దాణా పెట్టు, గడ్డి పెట్టు, ఆ తర్వాత అక్కడున్న గిన్నెలు కడుగు అంది. పనులన్నీ పూర్తయ్యేటప్పటికి మధ్యాహ్నం 12 దాటింది. స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నీళ్లు పోసుకోగానే ఒళ్ళంతా మంటలు మొదలయ్యాయి. అప్పుడు గుర్తొచ్చింది తను ఎంత వారించినా వినకుండా భర్త గోళ్ళతో రక్కి పళ్ళతో కోరికిన విషయం. అన్నం తిని బయటికి వెళ్ళిపోయాడు రంగారావు. అత్త మామగారు ఇద్దరూ కలిసి పొలానికి వెళ్ళిపోయారు. ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది భారతి. ఇంటి బయటకొచ్చి నిలబడి చుట్టూ చూసింది. దూరంగా ఊరు కనపడుతుంది. ఇరుగు పొరుగు వారు ఎవరూ లేరు. లోపలికి వెళ్ళి టీవీ ముందు కూర్చుంది. పాత టీవీ కావడంతో సరిగ్గా కనపడటం లేదు. లేచి ఇల్లంతా శుభ్రం చేయసాగింది. సాయంకాలం వంట చేసి అంతా మామలా తిన్న తర్వాత బయట మెట్ల మీద కూర్చొని చీకట్లో భర్త కొరకు ఎదురు చూడసాగింది. చల్లగాలి, చలి మొదలైంది. కొంగు వంటి నిండా కప్పుకొని ఆలోచించసాగింది. పెళ్ళి, భర్త గురించి. పెళ్ళి గురించి ఎన్ని కలలు కన్నాను. అసలు వైవాహిక జీవితం అంటే ఇంతేనా అనుకుంది. కానీ అంతలో
గత ఏడాది పెళ్ళైన చెల్లి వాణి గుర్తుకొచ్చింది. వాణి ఎంతో ఆనందంగా ఉందిగా, పైగా అందంగా కూడా లేదు. మరి నాకెందుకు ఇలా? నేను అందంగా ఉన్నానుగా, మరి భర్తకు అసలు మాట్లాడకుండా ఎందుకుంటాడు అని ప్రశ్నించుకోసాగింది. అందరూ తన అందం పొగిడేవారు ఒకప్పుడు. కానీ భర్తకు తానెందుకు నచ్చలేదు, ఎందుకు పట్టించుకోడు అనుకుంది. చీకట పడింది. చాలాసేపు ఎదురు చూసి ఇంట్లోకి వెళ్ళి మంచం మీద పడుకోగానే నిద్ర కళ్ళు మూసుకున్నాయి. మంచి నిద్రలో ఉండగా ఊపిరి పట్టినట్లయి మెలకు వచ్చింది భారతికి. సగం నిద్రలో ఉంది, ఏమీ తెలియటం లేదు. కొద్దిసేపట్లో అర్థమైంది పైన పడింది తన భర్త అని. భర్త బరువు తట్టుకోలేక కాస్త పెనుగులాడింది. కదలకు అన్నాడు రంగారావు. 2 రోజులుగా స్నానం లేని అతని ఒంట్లోని దుర్గంధం భరించలేకుండా ఉంది. అతని శ్వాస సారావాసన వెదజల్లుతుంది. తన పశువాంఛను ఎప్పట్లాగే తీర్చుకొని లేచి పక్కకు తిరిగి నిద్రపోయాడు. ప్రొద్దున లేచి తలంటి స్నానం చేసుకుని బకెట్తో వేడి నీళ్లు పోసి రంగారావు దగ్గరికి వెళ్ళి నీళ్లు పెట్టాను, స్నానం చేయండి అంది. భారతి చిరాకుగా చూశాడు భార్య వైపు. ఎందుకు స్నానం చేయకుంటే నాతో పడుకోవా అంటూ వెకిలిగా నవ్వాడు. మాట్లాడకుండా వెళ్ళిపోతున్న భార్యను చూసి అందంగా ఉన్నాను, చదువుకున్నానని నా దగ్గర వేషాలేకు అన్నాడు. వెనుతిరిగి భర్త వైపు బాధగా చూసింది భారతి. కట్నం ఇవ్వకపోయినా పోనీలేని చేసుకున్నాను, అది మరొకో అన్నాడు పళ్ళు నూరుతూ. వారం రోజుల తర్వాత ఒకరోజు పోస్ట్లో ఉత్తరం వచ్చిందంటూ పోస్ట్ మ్యాన్ అరిచాడు. వెళ్ళి తీసుకొని చూసింది. పైన తన పేరే ఉండడంతో సంతోషంగా విప్పి చదవసాగింది. పూర్తి చేసిన తర్వాత ఆమె మొహంలో రంగులు వెలిసిపోయింది. ఆ రోజు రంగారావు త్వరగా ఇంటికి వచ్చాడు. వచ్చిన ఉత్తరం అతని చేతిలో పెట్టింది. అది చదివి ఇంతకు వీడెవడు అన్నాడు కోపంగా. నాకు తెలీదు అంది. తెలియకుంటే నీకు ప్రేమలేక ఎందుకు రాశాడు చెప్పు, ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటో కాస్త గట్టిగా అరిచాడు. భయంతో అతను చూసి నిజంగా తెలీదు, ఎవరు రాశారో నాకు అర్థం కావట్లేదు అంది. ఆమె మొహంలో కంగారు భయం చూసి మనసులో నవ్వుకున్నాడు రంగారావు. సంతోషాన్ని అంచుకుంటూ బయటికి మాత్రం కోపంగా చూసి, ఇవి ఉన్నాయన్నమాట, ఇంకా ఎన్ని కళలు ఉన్నాయో నీ దగ్గర అన్నాడు అదో రకంగా చూసి. అయ్యో అవేం మాటలు, నాకు అలాంటివేవీ లేవు అంది ఆందోళనగా. రేపు మీ అమ్మా నాన్నలకు ఫోన్ చేస్తాను ఇలాగైతే అన్నాడు బెదిరింపుగా. స్నానానికి నీళ్ళు తోడినా 4 రోజులైంది స్నానం చేయకుండా అంది. నా బదులుగా నువ్వు చేస్తున్నావుగా, త్వరగా రా, మొగుడున్నాడని అక్కడే ఆలస్యం చేయకు అని పడగదిలోకి వెళ్ళిపోయాడు. ప్రతి రాత్రి జరిగే భయంకరమైన నరకానికి మనసును గట్టిగా చేసుకొని గదిలోకి వెళ్ళింది భారతి. ఆ నెలంతా అదే విధమైన ఉత్తరాలు రావటం, అవి చూసి రంగారావుకి వెర్రెత్తిపోయి అరవటం జరిగింది. ఒకరోజు ఎందుకో కడుపులో తిప్పినట్టుగా అనిపించింది. ఏమీ తినకుండా పగలు అలాగే పడుకుంది భారతి. కాసేపట్లో కడుపు తిప్పి వాంతులు మొదలయ్యాయి. అప్పుడు గుర్తొచ్చింది భారతికి తనకు 4 రోజులుగా నెలసరి కాలేదని. మనసంతా దిగులుగా అలుముకుంది. మెల్లగా కడుపు నిమురుకుంది. ఆ రాత్రి రంగారావు భోజనం చేస్తుండగా మెల్లిగా చెప్పింది. అతని మొహంలో సంతోషం కనబడలేదు. ముభావంగా అన్నం తిని లేచి వెళ్ళి పడుకున్నాడు. భారతి గుండెలు బరువుగా ఉన్నాయి. పడుకొని ఆలోచిస్తున్న భర్త పక్కలో పడుకొని కళ్ళు మూసుకుంది. అప్పుడు అన్నాడు రంగారావు, ఎన్నో నెల? 1వ నెల. నీ ప్రేమికుడికి చెప్పావా అన్నాడు ఎక్కసంగా. ఏమీ సమాధానం చెప్పకుండా మళ్ళీ కళ్ళు మూసుకుంది భారతి. పట్నం వెళ్ళి డాక్టర్ని కలుద్దాం అన్నాడు పైన ఇంటి కప్పు చూస్తూ. సరే ఎప్పుడు వెళ్దాం, మందులు కూడా వాడాలి అంది తృప్తిగా. మందులు అవసరం లేదు, కడుపు తీసేయడానికి మందులు ఎందుకు అన్నాడు. ఉలిక్కుపడి లేచి కూర్చుంది భారతి. ఎందుకు అంది నీరసంగా. ఆమె గొంతులు ఎక్కడ బలం లేదు. నాకిప్పుడే పిల్లలు అవసరం లేదు అన్నాడు కర్కశంగా. పక్కకు తిరిగి కళ్ళు మూసుకొని నిద్రపోవటానికి ప్రయత్నించింది. ఉదయాన్నే మెలకు వచ్చి తనకు వస్తున్న ఉత్తరాల గురించి ఆలోచించసాగింది. కాసేపటికి వెళ్ళి ఉత్తరాలన్నీ తీసి మళ్ళీ చదవసాగింది. వాటిపైన ఉన్న పోస్ట్ ఆఫీస్ స్టాంపును చూసి 2 వైపులా ఒకే ఊరి స్టాంపులు ఉన్నాయి. అప్పుడు వచ్చింది అనుమానం. రంగారావు రాసుకుంటున్న లెక్కల పుస్తకం చూసి విస్తుపోయింది. తన కళ్ళును తానే నమ్మలేకపోయింది. ఉత్తరాల దస్తూరి, రంగారావు దస్తూరి పూర్తిగా ఒకేలా ఉంది. గబగబా వెళ్ళి రంగారావు ముందు ఆ 2 పెట్టి చూడండి, ఇవి మీరే రాశారు కదూ అంది. వాటిని తేరిపారా చూసి లేచి నిలబడి పెద్దగా అరుస్తూ. భారతి చెంప పగిలేలా అరచేతిని విసిరాడు. ఆ దెబ్బ తాకిడికి కెవ్వున అరిచి దూరంగా కింద పడిపోయింది భారతి. ఆ అరుపుకి పరిగెత్తుకొచ్చిన రత్తమ్మ కోడలు లేపి బయటకు తీసుకెళ్ళింది. మెట్ల మీద అత్తను పట్టుకొని చాలాసేపు ఏడ్చింది భారతి. 10,000 పడేసి లాయర్తో డైవర్స్ తెప్పించేయగలను, ఏమనుకున్నావో అంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు.
అత్తమ్మ, నేను పుట్టింటికి వెళ్తాను, నేనుండను అంది వెక్కి వెక్కి వేడుస్తూ. సరేనమ్మా, పెళ్లి చేస్తే వీడు బాగవుతాడు అనుకున్నాం, మాదే తప్పు. నిన్ను బస్ ఎక్కిస్తాను, వాడికి నేను చెప్తానులే. జాగ్రత్త, ఒత్తి మనిషివి కూడా కాదు. కొద్ది రోజులుండి వచ్చే, ఈలోగా వాడికి తెలిసొస్తుంది అంది నోట్లో కొంగు పెట్టుకొని. ఆ రోజు అన్నం తిని బస్ ఎక్కి కూర్చొని అది కదలగానే వెనక్కి వెళ్ళిపోతున్న ఊరిని బస్సు టైర్ల దుమ్ములో నుండి చూడసాగింది. ఇంట్లోకి అడుగు వేసి బ్యాగు సూట్ కేసు ముందు గదిలో పెట్టగానే తల్లి వంటగదిలో నుండి వచ్చి చూసి, ఏంటే ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసావు అంది. కూతురి మొహం చూడగానే ఆమె మనసు ఏదో కీడు శంకిస్తూ ఉంది. తల్లిని బాధగా చూసింది భారతి. ముందు కాస్త అన్నం పెట్టు అంది. పళ్ళెంలో పెట్టిన అన్నం కడుపు నిండా తిని చాప పరుచుకొని పడుకుంది. భారతి నెల తప్పింది అంది తల్లి వైపు చూసి. అదేంటి అలా చెప్తావు, ముందు కాస్త దాని నోట్లో కాస్త పంచదార వేయండి అంది కూతుళ్ళని చూసి. అదేం అక్కర్లేదులే అంది నీరసంగా. ఏమైందే, బావ రాలేదా అడిగింది రమ్య భారతి భుజం పట్టుకొని. అంతలో రాఘవయ్య ఇంట్లోకి వచ్చాడు. తండ్రిని చూడగానే వెంటనే వెళ్ళి గట్టిగా కౌగిలించుకుంది భారతి. ఎప్పుడొచ్చావమ్మా, అంతా బాగోనా అని తల నిమిరాడు. ప్రేమ ఆప్యాయత కరువైపోయిన భారతి గుండె ఆ మాటతో కరిగిపోయి తండ్రిని గట్టిగా పట్టుకొని రోధించసాగింది. ఏనాడు కూతురు కన్నీళ్లు ఆ విధంగా చూడని తండ్రి గుండెలు జారిపోయాయి. ఏమైందిరా అమ్మా, చెప్పు, ఏడవకు, నా తల్లి కదా అని సముదాయించసాగాడు. అతని గుండె నీరైపోయింది. నెల తప్పిందనగానే కొట్టాడు నాన్న, డైవర్స్ ఇస్తానన్నాడు, రోజు నరకమే అంటూ వివరంగా చెప్పసాగింది. అది విని అక్కడున్న కుటుంబం మొత్తం కొయ్యబారిపోయింది. అనసూయ కాళ్ళల్లో నీరసం వచ్చి కింద కూలబడింది. ముందుగా తేరుగున్న రాఘవయ్య, నువ్వేం బాధపడకు తల్లి, నేనున్నానుగా, అంతా చూసుకుంటా అని భారతికి చెప్పి వెనక్కి భార్య వైపు తిరిగి, రేపు డాక్టరమ్మ దగ్గరికి తీసుకెళ్ళి ఆరోగ్యం చూపించి ఏమేమి వాడాలో రాయించుకో అన్నాడు. తండ్రి మాటలు విన్న భారతి బరువుగా ఊపిరి పీల్చుకుంది. భారతికి 1 నెల రోజులు ప్రశాంతంగా గడిచిపోయాయి. ఒకరోజు పొద్దున్నే విడాకుల నోటీస్ అందుకుంది భారతి. అమ్మ, నాన్న, చెల్లెలు అందరూ భారతి ముందు కూర్చొని ఆలోచిస్తున్నారు. అతను కావాలని నన్ను హింసిస్తున్నాడు. వారం పాటు స్నానం చేయడు, కొన్ని రోజులు పళ్ళు తోముకోడు, పశువులాగా మీద పడి నరకం చూపిస్తున్నాడు. మీకు బరువైతే ట్రైన్ కింద పడి చేస్తాను నాన్న అంది భారతి. అలా అంటే అలాగే, ఇంకిద్దరు అమ్మాయిలు పెళ్ళిళ్ళు కావాలి అంది అనసూయ. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలమ్మా, తొందర ఏం లేదు. నువ్వు ట్రైన్ కింద పోవాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాలి అన్నాడు రాఘవయ్య కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ. అమ్మాయి కడుపులో పెరుగుతున్న బిడ్డ సంగతి ఎలా అంది అనసూయ. ఎవరూ మాట్లాడలేదు. అనసూయ అప్పుడు అంది, 2వ నెలే కదా, ఎవరికి తెలియకుండా తీయించేద్దాం. కూతురి కళ్ళల్లోకి చూడకుండా పుట్టిన బిడ్డను నేను పెంచుకుంటాను అంది భారతి దృఢమైన స్వరంతో. నమ్మలేనట్లుగా చూశారు అందరూ. అవును, నాతో పాటు నాకు పుట్టిన బిడ్డ ఉంటుంది, నా బిడ్డను చంపనివ్వను అంది భారతి. డైవర్స్ అయ్యాక బాబో పాప పుడితే మళ్ళీ నీకు పెళ్లి చేయాలంటే చాలా కష్టం, లేనిపోని ఇబ్బందులు తేవద్దు అంది అనసూయ కూతుర్ని హెచ్చరిస్తూ. నా పెళ్లితోటే నా బ్రతుకు అయిపోయింది, ఇంకో పెళ్ళి నాకు అసలు వద్దు, ఇంకొకటితో మళ్ళీ ఈ బాధలు నేను పడలేను, చాలు, నాకు ఈ జీవితానికి సరిపడే శిక్ష పడింది, మళ్ళీ వచ్చేవాడితో కొత్త నరకం నాకు నా వల్ల కాదు అని కరాఖండిగా చెప్తున్న కూతురుని చూసి సరేనమ్మా అని చెప్పి అందరి వంక చూశాడు రాఘవయ్య, ఎవరూ మాట్లాడొద్దని సైగ చేస్తూ. కాలచక్రం ఎవరి కోసం ఆగకుండా రివ్వును తిరిగిపోతూ ఉంది. నాన్నిస్తున్న ధైర్యంతో రోజులు గడుపుతోంది భారతి. ఒక రాత్రి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. తెల్లారేసరికి 12 బిడ్డను ప్రసవించింది అమ్మాయిని. ఇక తన జీవితం ఎలా బాగుపడాలి అని బాగా ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకుంది భారతి. కానీ అది ఇన్నేళ్ళ తర్వాత సాధ్యమేనా అని భయపడింది. అది చేయగలనా అని ఆలోచించింది. చెల్లెలు రాణిని పిలిచి, డిగ్రీ పుస్తకాలు ఉన్నాయా నీవి అని అడిగింది. ఎందుకే అంది రాణి. 3 సంవత్సరాల డిగ్రీ పరీక్షలు ఒకేసారి రాసేస్తాను అంది భారతి. కష్టం అక్క అంది రాణి అనుమానంగా. రాస్తానంది భారతి. ఆమె గొంతులో పట్టుదల చూసి మౌనంగా ఉండిపోయింది రాణి. ఆ పట్టుదలే భారతీ జీవితానికి మంచి దారి చూపిస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. కూతురి పేరు స్వాతి అని పెట్టింది. దగ్గరలో తెలిసిన లెక్చరర్ దగ్గరికి వెళ్ళి కొన్ని సబ్జెక్ట్ చెప్పించుకుంది. పాప నిద్రపోయే సమయంలో పుస్తకాలు చదువుకుంటూ ఇంటి పనులు అమ్మకు సాయం చేస్తూ ఉండగా సంవత్సరం గడిచిపోయింది.
రాత్రులు అందరూ నిద్రపోయాక కూడా పుస్తకాలు ముందేసుకొని రాస్తూ కూర్చుంది భారతి. మధ్యరాత్రుల్లో అప్పుడప్పుడు రాఘవయ్య వచ్చి చూసి వెళ్ళిపోయేవాడు. తప్పటడుగులు వేస్తున్న కూతురుని చూసి అన్నీ మర్చిపోయేది. డిగ్రీ పాస్ అయినట్లుగా ఫలితాలు వచ్చాయి. వాటిని చూసి నిర్లిప్తంగా ఉండిపోయింది భారతి. అప్పుడు భారతి తన జీవితంలో భావ రఘురూపంలో ఒక కొత్త కోణం చూసింది. మరుసటి రోజు పత్రికలో పడిన ఉద్యోగ అవకాశాలను చూసి పెన్సిల్తో రాసుకోసాగింది భారతి. ఆ సమయంలో ఇంట్లోకి చిరునవ్వుతో అడుగుపెట్టాడు రఘు. అతన్ని చూసి రండి బావా, అందరూ క్షేమమేనా అంది భారతి. ఏంటలా చిక్కిపోయావు, ఎలా ఉండేదానివి అన్నాడు రఘు కాస్త బాధగా. జీవితం అంటే అంతే, ఒకసారి ఇలా మరొకసారి అలా. కూర్చో, కాఫీ తెస్తాను అంది నవ్వలేక నవ్వుతూ. అప్పుడే నిద్రలేచి కూర్చున్న కూతుర్ని చేతిలోకి తీసుకొని నా కూతురు అంది. ఇలా ఒంటరి జీవితం ఎలా అన్నాడు రఘు. నిర్లిప్తంగా రఘుని చూసింది భారతి. ఎవరూ లేరా ఇంట్లో అన్నాడు. పొలం వెళ్ళారు అంది. నువ్వేమీ బాధపడకు, నేను చూసుకుంటా నిన్ను అన్నాడు రఘు. అతని గొంతులో తేడా గమనించిన భారతి తీక్షణంగా చూసింది అతడి కళ్ళల్లోకి. సరే, మీ ఆవిడతో కలిసి మాట్లాడతాను ఈ విషయం గురించి అంది. భారతి గొంతులోని కోపాన్ని గ్రహించి రఘు తత్తరపడి లేచి నుంచొని మళ్ళీ కలుస్తానని బయటికి అడుగులు వేశాడు. వెనక్కి చూడకుండా వెళ్తున్న అతన్ని చూసి గమ్మత్తుగా నవ్వుకుంది భారతి. ఇంట్లో ఒక క్షణం ఆగకుండా అల్లరితో కలయి తిరుగుతున్న చిన్న పాపతో అందరికీ రోజంతా సంతోషంగా గడిచిపోతూ ఉంది. ఎన్నో ఉద్యోగాల పరీక్షలు రాస్తూ ఉంది భారతి. కానీ వాటి ఫలితాలు రావటం లేదు. వారం తర్వాత ఇంటికొచ్చిన చిన్ననాటి స్నేహితురాలు లతతో కూర్చొని, మీ ఆఫీసులో ఏదైనా పని ఉంటే చెప్పు లత అంది. ఉంటాయి, కానీ జీతం చాలా తక్కువ ఉంటుంది, చేయగలవా అని ప్రశ్నించింది. చేస్తాను, ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఇలా ఎన్ని రోజులు ఉంటాను అంది భారతి. రేపు కనుక్కొని చెప్తాను అంది లత. 2 రోజుల తర్వాత లత చెప్పినట్లుగా ఆఫీసుకు బయలుదేరింది భారతి. వెళ్లే ముందు కూతురికి పాలిచ్చి తాను బయటకు వెళ్తుంటే గుక్కపట్టి ఏడుస్తున్న కూతుర్ని వెనక్కి తిరిగి చూసి గుండెలు మెలి తిప్పుతూ ఉంటే మనసును గట్టి చేసుకొని ఆఫీస్ వైపు అడుగులు వేసింది. అక్కడ తన అందమే తన శత్రువు అవుతుందని తెలీదు భారతికి. అదొక చిన్న ఫైనాన్స్ ఆఫీసు. అందరికీ అన్ని పనులు చేసి పెడుతూ చలాకీగా ఉంది భారతి. మధ్యలో గుండెలు బరువెక్కి తట్టుకోలేక ఇంటికి వెళ్ళి కూతురికి పాలిచ్చి వచ్చేది. మొదటి నెల గడిచి జీతం చేతిలో తీసుకొని ఇంటికి వెళ్ళి నాన్న ముందు పెట్టింది. నీ దగ్గర ఉంచుకొని నీకు అవసరమైన వాటికి ఖర్చు చేసుకో అన్నాడు రాఘవయ్య కూతుర్ని ప్రేమగా చూసి. అతని గుండె చెరువైంది. బయటికి వస్తున్న దుఃఖాన్ని అదుపు చేసుకొని మొహం దాచుకున్నాడు. 4 నెలలు అలా గడిచిపోయాయి. ఆ రోజు ఆఫీస్ కంపెనీ ఓనర్ ముందు కూర్చొని ఫైల్ ముందు పెట్టింది భారతి. ఒక సెకను భారతిని చూసి, మీ కుటుంబ విషయాలు తెలిసి బాధ అనిపించింది అన్నాడు జాలిగా. తల వంచుకుంది భారతి. ఇంత అందంగా ఉన్నారు, మీ ఆయన ఎందుకల్లా చేశాడు, ఏంటి ప్రాబ్లం అన్నాడు భారతిని తినేసేలా చూస్తూ. అతని చూపులను గమనించిన భారతి కొంగు సరిచేసుకుంది. రేపు నేను ఇంట్లో ఉంటాను ఒక్కడినే, మా ఆవిడ లేదు. మీరు రాగలరా? రేపు ఆఫీస్కి రానవసరం లేదు, జీతం రెట్టింపు చేస్తాను, నీకు అన్నిటికీ నేనుంటాను అన్నాడు చిన్నగా, ఎవరికి వినపడకుండా వెకిలిగా నవ్వుతూ. అతన్ని భయంగా చూసింది భారతి. ఒక వెర్రి నవ్వు నవ్వి నున్నని బట్టతలను తడుముకొని లావాటి కళ్ళద్దాలను సరిచేసుకున్నాడు. లేచి నిలబడి ఫైల్ తీసుకుని క్యాబిన్ నుండి బయటకు వచ్చింది భారతి. కాళ్ళల్లో బలం కోల్పోయినట్లుగా అనిపించింది. వెళ్ళి తన కుర్చీలో కూలబడింది. మరుసటి రోజు పొద్దున్న, ఏంటమ్మా ఆఫీస్కి టైం అవుతుంది చూసుకో అంది అనసూయ కూతురుతో ఆడుకుంటున్న భారతిని చూసి. లేదమ్మా, ఈ ఆఫీసులో పని లేదు, మరొకటి వెతుక్కోవాలి అంది తల్లి వైపు చూడకుండా. 6 నెలలు గడిచిపోయాయి, ఏ ఉద్యోగం రాలేదు. జీవితం మీద ఆశ పోగొట్టుకుంది భారతి. ఒక రాత్రి నిద్ర పట్టలేదు భారతికి. పెళ్ళికి తాను కన్న కలలు గుర్తుకొచ్చాయి. చాలాసేపు బాధతో కళ్ళు నుండి నీరు కారుతూనే ఉన్నాయి. అందరూ నిద్రపోయాక వెళ్ళి చెరువులో దూకేయాలని లేచి నిల్చుంది భారతి. మంచాల మీద పడుకున్న చెల్లెళ్ళని చూసి చప్పుడు కాకుండా కూతుర్ని చేతిలో తీసుకుంది. తనతో పాటు ముద్దులకి కూతుర్ని తీసుకెళ్లాలా వద్దా అని ఆలోచించింది. వదిలేసి తాను చనిపోతే తల్లి లేని కూతుర్ని ఎవరు చూస్తారు అనే ఆలోచన వచ్చి ఆగిపోయింది. కూతురితో బాటే చనిపోవటం మంచిదనుకుని చేతులు ముడుచుకొని పడుకున్న కూతుర్ని చూసింది.
నిశ్చంతంగా నిద్రిస్తున్న కూతురు చూసి మౌనంగా రోధిస్తూ గట్టిగా గుండెలు కత్తుకొని కూర్చుండిపోయింది. భగవాన్, నేను చేసిన పాపం ఏమిటి? నాకో దారి చూపించు అని గోడకు బిగించిన దేవుడి పటం చూసి మొక్కి కూతుర్ని గట్టిగా కౌగిలించుకొని నిద్రపోవటానికి ప్రయత్నించింది. మరుసటి రోజు ఉదయం పోస్ట్మ్యాన్ తెచ్చిన ఉత్తరం చూసి సంతోషంతో కళ్ళు నీరు తుడుచుకొని, నాన్న, నాకు ఉద్యోగం వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి నాన్న చేతిలో ఉత్తరం పెట్టింది. ఎక్కడా, ఏ ఊర్లో అన్నాడు రాఘవయ్య సంతోషంగా. భారతి చెప్పిన వివరాలు విని, అంత దూరం అయితే ఎలా? ఒంటరిగా ఉండాల్సి వస్తుంది కదమ్మా అన్నాడు దిగాలుగా. అన్నీ వింటున్న అనసూయ వచ్చి కూతురిని సంతోషంగా వాటేసుకుంది. ఏమీ కాదులే నాన్న, ఎలాగైనా నాది ఒంటరి బ్రతికే అంది నవ్వుతూ. అనసూయ కూతుర్ని పట్టుకుని సంతోషంతో ఏడవసాగింది. బయట నుంచి వచ్చిన చెల్లెళ్ళు కూడా ఉత్తరం చదివి కళ్ళల్లో నీరు కారిపోతుండగా అక్క చేతులు పట్టుకొని కంగ్రాట్స్ అక్క అన్నారు. అంతా దేవుడి దయ అని తృప్తిగా కళ్ళు తన కొంగుతో తుడుచుకుంటూ దేవుడి పటం కేసి చూసింది. దేవుడు నవ్వుతూ కనిపించాడు. ఆఫీసులో కూర్చున్న కాసేపట్లో అక్కడ మొత్తం 5 ఉద్యోగులు, అందులో తనతో కలిసి 2 తప్ప మిగతా అందరూ పురుషులేనని తెలుసుకుంది. తన పక్క సీట్లో కూర్చున్న సీతను అడిగింది, ఇక్కడ ఇల్లు ఏదైనా కిరాయికి దొరుకుతుందా అని. చిన్న ఊరు కదా, కష్టం, కనుక్కుందాం, అంతవరకు కొద్ది రోజులు మా ఇంట్లో ఉండండి అంది సీత. సీత ఇంట్లో కొన్ని రోజులుండి ఆ తర్వాత వేరే చిన్న ఇంట్లోకి మారిపోయింది భారతి. వారాంతానికి ఊరెళ్ళి ఇంట్లో అడుగుపెట్టి అనసూయ చేతిలో నుండి కూతుర్ని ఎత్తుకొని ముద్దులు కురిపించింది. మరుసటి రోజు టిఫిన్ చేస్తూ, నాన్న, ఇక పాపను తీసుకెళ్తాను అంది అందరి వంక చూస్తూ. తృప్తిగా కూతుర్ని చూసి లేచి వెళ్ళి ఒక కవర్ భారతి చేతిలో పెట్టి, ఇదిగో అమ్మా, డైవర్స్ కాయింతాలు లాయర్ పంపించాడు అన్నాడు రాఘవయ్య. కవర్ తీసుకుని ఒక నిట్టూరు పిడిచింది భారతి. రెండో రోజు కూతుర్ని వెంట పెట్టుకొని వెళ్ళిపోయింది భారతి. భారతికి ఒక దారి దొరకటం ఇంట్లో అందరికీ ఊరట కలిగినప్పటికీ ఒంటరిగా ఎలా ఉంటుందోనని మనసులో భయం మొదలైంది. భారతి పనిచేసే ఊరు చిన్నదవటం మూలన పాపను తను లేని సమయంలో చూసుకోవటానికి రంగమ్మ అనే పెద్దావిడ సులభంగానే దొరికింది. 2 నెలలు ప్రశాంతంగా గడిచిపోయాయి. కానీ అది తుఫాను ముందు ఉండే ప్రశాంతత మాత్రమే. ఇంతలో ఎవరో తలుపు కొడుతున్న చప్పుడైంది. ఎవరు అని తలుపు వైపు చూసింది భారతి. ఖద్దరు బట్టలు వేసుకున్న ఒక మధ్య వయస్కుడు నవ్వుతూ కనపడ్డాడు. ఎవరండి, ఎవరు కావాలి అంది భారతి. నేను ఈ ఊరికి సర్పంచు, నా పేరు రాములు, మిమ్మల్ని కలిసిపోదామని వచ్చాను అన్నాడు. రండి లోపలికి అని చెప్పి కుర్చీ వైపు చూపించి కూర్చోమన్నట్లుగా సైగ చేసి దర్పం చూపిస్తూ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు రాములు. చెప్పండి అంది భారతి ఎదురుగా ఉన్న ఇంకొక కుర్చీని దూరంగా జరుపుకొని కూర్చుంది. ఏమీ లేదండి, అలా ఒకసారి పలకరించి పోదామని వచ్చాను అన్నాడు చిన్న చిరునవ్వుతో. అతని వాలకల్లో ఏదో తేడా గమనించిన భారతి మొహం కాస్త గంభీరంగా పెట్టి, ఏదైనా పని ఉంటే ఆఫీస్కి రండి అంది. నాకేమీ అవసరం లేదండి, మీరు కొత్తగా వచ్చారని ఒక్కరే ఉంటారని తెలిసి కలిసి పోదామని వచ్చాను అన్నాడు. అతని స్వరంలో ఏవో అర్థాలు గోచరించాయి భారతికి. సరేనండి, నాకు కాస్త పనుంది అంది లేచి నిలబడి. అలాగేనండి, మీ వారు ఎక్కడా అన్నాడు. సమాధానం చెప్పే ఇష్టం లేనప్పటికీ బలవంతంగా అంది, మా ఊర్లో ఉన్నారు, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి, ఇదిగో నా కార్డు అని వెకిలిగా నవ్వి విజిటింగ్ కార్డు తీసి అక్కడున్న టేబుల్ పైన ఉంచి బయటకు వెళ్ళాడు అడుగులు వేసుకుంటూ. అతను బయటికి వెళ్ళగానే కార్డు తీసి చెత్తబుట్టలో పారేసింది భారతి. ఒకరోజు అనసూయ, రాఘవయ్య ఇద్దరు భారతి ఇంటి ముందు ఆటో దిగారు. తల్లిదండ్రులతో వారం రోజులు హాయిగా గడిచిపోయాయి. రేపు మేము ఇక వెళ్ళొస్తాంరా అన్నాడు రాఘవయ్య. భోజనం చేసి కూర్చుంటూ, మళ్ళీ ఎప్పుడొస్తారు నాన్న అంది భారతి. వస్తాంలే కానీ ఒక విషయం మాట్లాడదామని వచ్చాము అంది అనసూయ. ఏమిటమ్మా అంది భారతి బ్రుకుటి ముడివేసి. ఇలా ఒంటరి జీవితం ఎన్నాళ్ళు నీకు సంబంధాలు వస్తున్నాయి అంది అనసూయ. ఎందుకని, ఉద్యోగం ఉందని వస్తున్నారా? మరి నా కూతుర్ని చూసుకుంటారా అంది. నీ కూతుర్ని మేం చూసుకుంటాం, దాని గురించి వదిలే అంది అనసూయ. నాకే పెళ్ళి అవసరం లేదు, ఎవరు చేసుకున్నా సరే నా కూతుర్ని బాగా చూసుకుంటారని గ్యారంటీ అయితే లేదు నాకు. ఈ జీవితానికి నా కూతురు చాలు అని స్థిరంగా అంది. రాఘవయ్య మౌనంగా ఉండిపోయాడు. ఇక మీరు చెల్లెళ్ళకి పెళ్లి సంబంధాలు చూడండి నాన్న, నా జీవితం ఇలాగే చిన్న ఊరిలో ప్రశాంతంగా గడిపేస్తాను అంది. అలాగే ప్రశాంతంగా జీవితం గడుస్తుందని అనుకుంది భారతి.
కానీ అలా జరగలేదు. ఒక రాత్రి మంచి నిద్రలో ఉంది భారతి. అర్ధరాత్రి ఉన్నట్టుండి మెలకు వచ్చి లేచి కూర్చుంది. ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది. మగత నిద్రలో ఏమీ అర్థం కాక తలుపు వైపు చూసింది. చిన్నగా ఎవరో తలుపు తడుతున్నారు. ఎవరు అంది. సమాధానం రాలేదు బయట నుండి. గుండెలు వేగంగా కొట్టుకుంటూ ఉండగా వెళ్ళి తలుపు తీయకుండా మళ్ళీ ప్రశ్నించింది ఎవరు అని. చిన్నగా గుసగుసగా వినిపించింది. నేనే, రాములు, తలుపు తీయండి. ఏంటి సమయంలో? ఉదయం రండి అంది కరుకుగా. చెబుతాను, ప్లీజ్ తలుపు తీయండి. ఎవరు చూడటం లేదు. భయం అక్కర్లేదు. కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతాను ప్లీజ్ అన్నాడు. మర్యాదగా చెప్తున్నాను వెళ్ళండి అంది భారతి చిరాకుగా తలుపు దగ్గరే నిలబడి. నిన్ను నీ కూతుర్ని బాగా చూసుకుంటాను. తలుపు తీ అన్నాడు మెల్లిగా. కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది భారతి. తలుపు పక్కన ఉండే కిటికీ తీసి ఊపిరి గుండెల నిండా పీల్చుకొని దొంగ 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 అని అరవసాగింది. బెంబేలెత్తిపోయాడు రాములు. వెంటనే అక్కడి నుంచి పరుగులు అంకించుకున్నాడు. పడుతూ లేస్తూ పరిగెడుతున్న అతను చూసి కడుపుబ్బ నవ్వసాగింది భారతి. అలా నవ్వుతూనే కడుపులో నుండి ఎగతనిన దుఃఖం గొంతులో పెద్ద చప్పుడుతో బద్దలైంది. చుట్టుపక్కల వాళ్ళు తలుపు తీసుకొని బయటకు రాసాగారు. కళ్ళల్లో నీరు తుడుచుకొని తలుపు తీసుకొని బయటకు వెళ్ళింది భారతి. ఎవరో దొంగ తలుపు తీయటానికి ప్రయత్నిస్తే అది గమనించి భయంతో అరిచానని చెప్పింది. కొందరు చుట్టూ చూసి వచ్చారు. కాసేపటికి అందరూ వెళ్ళిపోయారు. ఎవరికైనా కాస్త చనువిచ్చి స్నేహంగా మసులుకుంటే కొద్ది రోజుల్లో రెండో పెళ్లి ప్రస్తావన తేవటం, కూతుర్ని ఎక్కడైనా హాస్టల్లో ఉంచేస్తే బాగుండేదని అనేవారు. కొందరేమో కూతురు లేకుండా ఇంకా తేలిగ్గా మంచి సంబంధం వచ్చేదన్నట్లు జాలి చూపించేవారు. అద్దంలో చూసుకున్నప్పుడల్లా అందాన్ని ఇచ్చిన దేవుడు కాస్త అదృష్టాన్ని ఇస్తే ఎంత బాగుండేది అనుకొని నవ్వుకునేది. మంచి భర్త దొరకటం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం అనుకునేది. కూతురు స్వాతితో కాలం పాటే ఎదగసాగింది. తండ్రి లేని లోటు తెలియకుండా తల్లి తండ్రి తానే అయి కూతుర్ని పెంచసాగింది. కాలంతో పాటు ఎంతోమంది పెళ్లి చేసుకుంటానని వచ్చి ఆ తర్వాత భారతి నిరాసక్తత చూసి వెళ్ళిపోయారు. 20 సంవత్సరాలు గడిచిపోయాయి. పాత తరం వెళ్ళిపోయింది. నిత్యం పరుగులెత్తే యాంత్రిక జీవనం మొదలైంది. దేనికి వెరవని అమ్మాయిలు రంగుల తరం కానరాసాగింది. రోజులు గడుస్తున్న కొద్దీ తండ్రి లేని లోటు తెలుసుకోసాగింది స్వాతి. వయసుతో స్వాతిలో అందం కూడా పోగవుతూ వస్తుంది. కూతురికి జీవిత సత్యాలు చెప్తూ కాలేజీ చదువు వరకు తీసుకెళ్ళింది భారతి. తండ్రి లేడనే విషయం అప్పుడప్పుడు బాధించేది స్వాతికి. అమ్మ తన తండ్రిని వదిలేసి రాకుండా అతన్ని మంచి దారిలో పెట్టి ప్రయత్నం చేస్తే బాగుండేది అనుకునేది. అలా జరిగితే తన జీవితం ఇంకా ఆనందమయంగా ఉండేది కదా అని ఆలోచించసాగింది. బహుశా తల్లి అందంగా ఉన్నందుకు అలా చేసిందేమో అని అనుమానం వచ్చింది. కూతుర్లను తండ్రులను ఎంతో ప్రేమిస్తారో ఎంత ముద్దు చేస్తారో గమనించసాగింది. అలాంటి ప్రేమించే తండ్రి లేకుండా పోవటానికి కారణం తన తల్లే అని అనుమాన బీజం స్వాతి మనసులో నాటుకుంది. తల్లి తన పట్ల ఎందుకంత క్రమశిక్షణ అనే పేరుతో కఠినంగా ఉంటుందో అని ప్రశ్నించుకుంది. తల్లిని గమనించిన కొద్దీ తన మీద నమ్మకం లేక తను ఎక్కడా ఒంటరిగా పంపటం లేదనే కోపం పెరిగిపోసాగింది. కాలేజీలో చేరే సమయానికి భారతి మాటను ఎదిరించడం అలవాటు చేసుకుంది స్వాతి. కూతురిలో వస్తున్న మార్పును గమనించిన భారతి ఈ రోజుల్లో అమ్మాయిలంతా ఇంతే అని నవ్వుకుంది. తండ్రి జీన్స్ ఎక్కడికి పోవు కదా అనుకుంది. కానీ కూతురి మనస్తత్వంతో తనకు భవిష్యత్తులో కలిగే ప్రమాదాన్ని పసిగట్టలేకపోయింది. ఇంజనీరింగ్ అయిపోయే సమయంలో కాలేజీ క్యాంపస్లో ఉద్యోగం సంపాదించింది స్వాతి. కూతురు పెళ్లి వయసుకు రాగానే అంతవరకు ప్రేమలు బాంధవ్యాలు కురిపిస్తూ భారతితో సహాయం పొందిన బంధువులందరూ మెల్లిగా మొహం చాటేయసాగారు. అందరి బుద్ధులను గమనించిన భారతి ఒంటరిగానే పెళ్లి ప్రయత్నాలు చేయసాగింది. భారతి ప్రయత్నాలు సఫలమై స్వాతికి తగిన వరుడు దొరకగానే వివాహం నిశ్చయమైంది. పెళ్లి పనులు అన్నిట్లో భారతికి స్నేహితులు సహాయం చేశారు. వివాహపు తేదీ దగ్గరయ్యే కొద్దీ స్వాతిలో కొత్త కొత్త కోరికలు తల్లి దగ్గర బయట పెట్టసాగింది. అవన్నీ తన శక్తికి మించి భారమైనప్పటికీ వీలున్న చోటల్లా అప్పు చేసి అన్నీ కొనిపెట్టింది భారతి. అది చూసిన తల్లి అనసూయ, చెల్లెలు భారతికి జాగ్రత్తలు చెప్పడానికి ప్రయత్నించారు. కానీ భారతి కూతురి మీద ప్రేమతో అవేవి వినిపించుకోలేదు. అప్పులన్నీ పోగా మిగిలిన కొద్దిపాటి నెల జీతం చూసుకొని
ఇక ఒక్కదానినేగా, ఇంతే చాలు, నాకేం ఖర్చు ఉంటుంది అనుకుంది భారతి. ఆ రోజు స్వాతి నుండి ఫోన్ వచ్చింది. సంతోషంగా అంది భారతి. చెప్పరా కన్నా, బాగున్నావా? టిఫిన్ చేసావా? బాగున్నానమ్మా. ఈ నెలలో ఒక టూర్ వెళ్దాం అనుకుంటున్నారు మీ అల్లుడు. కాస్త డబ్బులు పంపవే అంది స్వాతి. వచ్చిన జీతం నెలంతా తన ఇంటి ఖర్చులకు కూడా సరిపోవేమో అని భయపడుతూ ఉన్న సమయంలో ఇది వినగానే ఏం చేయాలో అర్థం కాలేదు భారతికి. ఎంత కావాలమ్మా అంది. 70,000 పంపు. 10 రోజులు టూర్ కదా, సరిపోకుంటే మళ్ళీ ఫోన్ చేస్తా అని లైన్ కట్ చేసింది స్వాతి. సరే, ఇంకా ఏంటి విషయాలు అంది భారతి. అటు నుండి సమాధానం లేకపోయేసరికి మొబైల్ కేసు చూసి బరువుగా నిట్టూర్చి తన అన్ని బ్యాంకుల ఖాతాలలో ఉన్న డబ్బులన్నీ పంపించేస్తుంది భారతి. ఆఫీస్ అయిపోగానే ఆటో గురించి నిలబడి ఎదురు చూడసాగింది. ఇంతలో భారతికి ఊపిరి ఆడటం కష్టంగా అనిపించి అక్కడున్న బెంచ్ మీద కూర్చొని బ్యాగ్లో ఉన్న బాటిల్ తీసుకొని నీరు తాగింది. చిన్నగా చెమటలు పట్టసాగాయి. వెంటనే మొబైల్ తీసుకొని స్వాతికి ఫోన్ చేసింది. ఫోను రింగ్ అవుతుంది, కానీ స్వాతి నుండి సమాధానం రాలేదు. గుండెలో ఊపిరి తీసుకోవడం కష్టమయ్యి చుట్టూ చూసింది. జీన్స్ ప్యాంట్ వేసుకొని అక్కడ నిలబడి మొబైల్ గేమ్ ఆడుతున్న కుర్రాన్ని పిలిచింది. బాబు, హాస్పిటల్ తీసుకెళ్ళి ప్లీజ్ అంది. నొప్పితో గొంతు పగలటం లేదు భారతికి. సరేనండి అని కుర్రాడు దగ్గరలో ఉన్న ఆటోని పిలిచి భారతిని కూర్చోబెట్టి తీసుకెళ్ళాడు. హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో పెట్టి కొన్ని టెస్టులు చేసి గుండె జబ్బని తేల్చి ఆపరేషన్ చేయాలని అన్నారు. విషయం తెలిసిన స్వాతి హాస్పిటల్కి వచ్చి డాక్టర్తో అన్నీ మాట్లాడసాగింది. ఎంత అవుతుంది ఖర్చు, అదే బిల్లు అని అడిగింది. అన్నీ కలిసి దాదాపు 2 లక్షలు కావచ్చు అన్నాడు డాక్టరు. లేచి భారతీదేవి మంచం దగ్గర కూర్చొని, అమ్మ, డాక్టర్స్ 2 లక్షలు అవ్వచ్చు అంటున్నారు. నీ ఇన్సూరెన్స్ పాలసీ సరిపోదు, ఇంకా 50,000 కావాలి. ఉన్నాయా నీ వద్ద అంది. ఇప్పుడేమీ లేవురా, ఇంకొద్ది రోజుల్లో వచ్చే నెల జీతం 30,000 వస్తాయి అంది. ఎందుకల్లా? నీ జీతం 1,00,000 పైనే కదా. వస్తున్న జీతం అంతా ఏం చేస్తున్నావో ఏంటో అంది విసుగ్గా. పెళ్ళికి చదువుకు చేసిన అప్పు ఇంకా పట్టుకుంటారు కదరా. కళ్ళు మూసుకొని నీరసంగా సమాధానం ఇచ్చింది భారతి. సరేలే, కోపంగాని లేచి వెళ్ళి అడ్వాన్స్ కట్టింది స్వాతి. 2 రోజుల తర్వాత ఆపరేషన్ జరిగి కోలుకుంది భారతి. చెల్లెలు, తల్లి, తండ్రి హాస్పిటల్కి వచ్చి చూసి వెళ్ళారు. వద్దంటున్నా వినకుండా 2,000 వణుకుతున్న తన చేతులతో కూతురి చేతిలో పెట్టాడు రాఘవయ్య. వారం తర్వాత భారతిని ట్యాక్సీలో కూర్చోబెట్టుకొని బయలుదేరింది స్వాతి. కారు బయలుదేరగానే తృప్తిగా నిద్రలోకి జారుకుంది. అమ్మలే, ఇంకా ఇల్లొచ్చింది అన్న కూతురి మాట వినపడి నిద్ర నుండి తేరుకొని కళ్ళు నులుముకొని బయటకు చూసి ఆశ్చర్యపోయింది భారతి. అది తన ఊరిలో ఇల్లు. అయితే కూతురు ఇక్కడికి తీసుకొచ్చిందా, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళలేదా అని బాధపడిపోయింది. మరుసటి రోజు లేచి టిఫిను వంట చేసి పెట్టి, అమ్మ, ఎవరైనా పనివాళ్ళని మాట్లాడుకో, నేను వెళ్ళాలి. అక్కడ మీ అల్లుడు నేను లేకుండా ఉండలేరంది మెల్లిగా మంచమెంచి లేచి కూర్చొని కూతురిని తేరిపారా చూసింది భారతి. ఎంత ప్రాణంగా పెంచాను దీన్ని, ఎందుకిలా మారిపోయింది అనుకుంది భారతి. సరేలే అమ్మా, నువ్వు వెళ్ళిరా, నేను చూసుకుంటాను, నాకేం పర్వాలేదు అంది. ఇంకో విషయం, నువ్వు ఫ్లాట్ కొన్న ఇంటి పేపర్లు, ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నీ తీసి నాకు ఇవ్వు అంది. ఆ మాటతో కొయ్యబారిపోయింది భారతి. మళ్ళీ గుండెలో ఏదో తెలియని నొప్పి మొదలైంది. ఏమీ మాట్లాడకుండా వెనక్కి ఒరిగి పడుకుంది. అమ్మ, విన్నావా అంది రెట్టించిన స్వరంతో. నీ పెళ్ళికి ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నీ తీసేశాను అంది భారతి. ఆ మాట విని వెళ్ళిపోయింది స్వాతి. కూతురు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి ఇల్లంతా కలయి చూసింది. నీళ్లు తాగటానికి లేచి నీరసం ఆవహించి 2 అడుగులు వేయగానే చేతకాక అలాగే కూర్చుండిపోయింది. కొద్దిసేపటికి లేచి నుంచుంది. కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. జీవితంలో మొదటిసారి ఒంటరితనం ఆవహించింది. మెల్లిగా గోడలు పట్టుకొని వెళ్ళి నీరు తాగి వెళ్ళి మంచం మీద పడుకొని చిన్ననాటి స్నేహితురాలు లతకు ఫోన్ చేసి అన్నీ టూకీగా చెప్పింది. ఇదిగో బయలుదేరుతున్నాను, గంటలో వస్తున్నా అని పెట్టేసింది లత. సరిగ్గా గంటలో కారులో నుండి దిగి లోనికి వచ్చి గాఢంగా నిద్రపోతున్న భారతిని గమనించి వంటింట్లోకి వెళ్ళి పాత్రలన్నీ చూసింది లత. అన్నీ ఖాళీగా ఉన్నాయి. తాను తెచ్చిన పళ్ళు తీసి కడిగి చిన్న చిన్న ముక్కలు చేసి తీసుకెళ్ళి భారతి ఎదురుగా కుర్చీ వేసుకుని కూర్చొని మెల్లిగా పిలిచింది. లతను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టు లేచి కూర్చొని నవ్వింది భారతి. ముందు ఇవి తిని మాట్లాడు అని చేతిలోని పండ్ల ప్లేట్ ఇచ్చింది.
కళ్ళు నీరు ఆపుకుంటూ తినసాగింది స్వాతి. అమ్మా నాన్న రాలేదా అంది. స్వాతి వచ్చి దింపి వెళ్ళింది. అది వినగానే ఆశ్చర్యంగా చూసింది లత. అదేంటి ఇక్కడ ఎవరూ లేరు, ఒక్క వారం కనీసం దగ్గర పెట్టుకోవటమో లేదా తాను ఇక్కడ ఉండాలి కదా. అదేంటి నువ్వు ఇంత కష్టపడి పెంచినందుకు నిన్ను ఇలా అనాథలా వదిలేసి వెళ్ళిపోయిందా అనేసి కోప్పడింది లత. ఏమో దానికి ఏం ఇబ్బందులో మరి మనకు తెలియదుగా అని కళ్ళు దించుకుంది భారతి. భారతి మొహం చూసిన లత మరేం మాట్లాడకుండా కూర్చుంది. లత ఫోన్లో చెప్పిన విషయాలు విని అనసూయ రాఘవయ్య బస్సులో బయలుదేరి వచ్చేశారు. తండ్రిని చూడగానే లేచి వెళ్ళి గట్టిగా కౌగిలించుకొని బోర్ను విలపించసాగింది భారతి. ఊరుకో అమ్మా భారతి, నేనున్నానుగా, నీకేం కాదని సముదాయించింది అనసూయ. నెల రోజులు కూతురిని సెలవు పెట్టించి హాయిగా బాగా చూసుకున్నారు. నెల రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళింది భారతి. మేడం చాలా నీరసంగా కనబడుతున్నారు, పైగా ఉన్నట్టుండి తలంతా తెల్ల వెంట్రుకలు వచ్చాయి, దాంతో ఇంకా వయసు మీద పడ్డట్టుగా ఎక్కువ కనబడుతుంది అంది తోటి ఉద్యోగి. చిన్న నవ్వు నవ్వి, మరి నిజాన్ని దాచలేం కదా, ఇంకెన్ని సంవత్సరాలు, రిటైర్మెంట్ దగ్గరికి వచ్చానుగా అంది భారతి. సరిగ్గా సమయానికి వచ్చారు మేడం, నాకు ట్రాన్స్ఫర్ అయింది అంటూ వచ్చాడు ప్రసాద్. అరే ఏ ఊరికి అంది భారతి. చెప్పాడు ప్రసాద్. అవునా, అక్కడ మా అమ్మాయి ఉంటుంది అంది సంతోషంగా. మరి ఇంకేం, మీరు వచ్చినప్పుడు కలుస్తాను అన్నాడు నిండుగా నవ్వుతూ. కాసేపు భారతిని చూసి మళ్ళీ అన్నాడు, చాలా నీరసించిపోయారు, మందులు సమయానికి వేసుకొని జాగ్రత్తగా ఉండండి, ఆఫీస్ పని మీద అధికమైన అనవసరమైన భారం వేసుకోకండి. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అక్కడ ఇల్లు చూసుకున్నారా అడిగింది భారతి. చూసుకున్నానండి, ఒక్కడినే కదా, చిన్న పోర్షన్ చాలు అన్నాడు నవ్వుతూ. అవును కదా, ఇన్ని రోజులు మీరేం అనుకోనంటే ఒకటి అడగనా అంది సంకోచిస్తూ. పర్వాలేదు అడగండి, అయినా మనం కలిసి పనిచేస్తూ 4 సంవత్సరాలు దాటింది అన్నాడు చిరునవ్వుతో. ప్రసాద్ పెళ్లి చేసుకోలేదు, ఏనాడు ఆ విషయం గురించి చర్చించలేదు. మీరు ఒంటరిగా ఎందుకున్నారు, వివాహం ఎందుకు చేసుకోలేదు ప్రశ్నార్థంగా చూసి భారతి అడిగింది. అది విని కాసేపు కళ్ళు దించుకొని అన్నాడు, 2 చెల్లెలు 1 తమ్ముడు, వారిని చదివించి పెళ్ళిళ్ళు చేసేసరికి ఆలస్యమైంది. అప్పటికే నాకు 40 దాటింది, ఇంకా సంబంధాలు రాలేదు, అలా నా జీవితం ముగింపుకు వచ్చింది నిట్టూర్చాడు ప్రసాద్. అతని మొహంలో కాస్త దిగులు బాధ గోచరించాయి. అయితే అమ్మా నాన్న ఎక్కడ అంది భారతి మాట మారుస్తూ. నాన్న పోయారు, అమ్మ నాతో ఉంటుందిక అన్నాడు గట్టిగా ఊపిరి పీలుస్తూ. నేను అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడు కలుద్దాం అంది. గత 4 సంవత్సరాలు ప్రతి విషయంలో భారతికి సహాయం చేసేవాడు. ఏనాడు హద్దులు మేరకుండా జాగ్రత్తగా మసులుకునేవాడు. నిజానికి ఆఫీస్లో అందరికీ సహాయం చేసేవాడు. అతని సెండ్ ఆఫ్ నాడు చాలామంది బాధపడ్డారు. నెల రోజుల పిమ్మట స్వాతికి ఫోన్ చేసింది. వంట చేసుకుంటున్న భారతి ఫోన్ లేపగానే, అమ్మా మన ఇంటి పేపర్లన్నీ తీసి పెట్టావా అంది. కొద్దిసేపు భారతికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకు అంది భారతి. ఏమీ లేదులే, ఊరికే మా మామగారు సలహా ఇచ్చారు అంది స్వాతి. మనసంతా పిండేసినట్లయింది భారతికి. మళ్ళీ చేస్తానని ఫోన్ పెట్టేసి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. శరీరం అంతా నిస్సత్తువుగా అనిపించింది. కొన్ని రోజుల తర్వాత ఆఫీస్లో పనిలో ఉండగా స్వాతి ఫోన్ వచ్చింది. చెప్పరా స్వాతి అంది భారతి. సంతోషంగా కూతురు గొంతు వినగానే అన్నీ మర్చిపోయింది. వచ్చే వారం దసరా పండగకి ముందు రోజే వచ్చి అంది స్వాతి. ఆ మాటతో అన్ని బాధలు పటాపంచులయ్యాయి భారతికి. సరేనమ్మా అలాగే అంది. ఆటో దిగి కూతురింట్లోకి అడుగుపెట్టింది భారతి. తల్లి చేతిలో నుండి సూట్ కేసు అందుకొని గదిలోకి వెళ్ళింది స్వాతి. ఉదయం మొబైల్ తీసుకొని చూస్తుండగా ప్రసాద్ పెట్టిన దసరా శుభాకాంక్షలు కనపడింది. తాను ఇక్కడే కూతురింట్లో ఉన్నట్టుగా సమాధానం పెట్టింది. మరి కాసేపట్లో ప్రసాద్ నుండి ఫోన్ వచ్చింది. హలో ప్రసాద్ గారు అంది మర్యాదగా. నమస్కారం భారతి గారు, ఎక్కడ అభిమానంగా అన్నాడు ప్రసాద్. అటు నుండి ఇక్కడే మీ ఊర్లోనే కూతురింటికి వచ్చాను అంది. చాలా సంతోషం, కలుస్తాను, మీకు ఇబ్బంది లేదంటే. అబ్బెబ్బే ఏ ప్రాబ్లం లేదు, అడ్రస్ పంపిస్తాను, లొకేషన్ షేర్ చేస్తాను రండి అంది సంతోషంగా. సరే వచ్చాక మాట్లాడతాను ఫోన్ పెట్టేసి
సంతోషంగా లేచి పూజ గదిలోకి వెళ్ళింది భారతి. 11 గంటల సమయంలో వచ్చాడు ప్రసాద్. కూతుర్ని అల్లుడిని పరిచయం చేసింది. నమస్కారం చేసి వాళ్ళిద్దరూ లోనికి వెళ్ళిపోయారు. హాల్లో ఇద్దరు కూర్చొని ఆఫీస్ విషయాలు అవి ఇవి కొద్దిసేపు మాట్లాడాక వెళ్ళిపోయాడు ప్రసాద్. పండగ అయిపోయిన మరుసటి ఉదయం బస్సు ఎక్కి వెళ్ళిపోయింది భారతి. ఆఫీసుకి వెళ్ళి పని చేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి చీకటి పడింది. లోపలి అడుగు పెట్టి ఇంట్లో లైట్లు వేసి కాఫీ గ్లాస్ తీసుకొని వచ్చి ముందు గదిలో కూర్చుంది. ముందున్న మొబైల్ మ్రోగసాగింది. చేతిలోకి తీసుకొని నెంబర్ చూసింది. చెల్లెలు రాణి అనుకొని, రాణి పండగ బాగా జరిగిందా అడిగింది. బాగానే అయింది. ఏంటి స్వాతి విశేషాలు అంది రాణి. అంతా బాగున్నారు. 2 రోజుల నుండి వచ్చేసాను. ఇంకేంటి? ఎవరు వచ్చారు అక్కడికి? అదే ఎవరో నీ ఫ్రెండ్ పిలిచావట కదా. ఆశ్చర్యపోయింది భారతి. నీకెలా తెలిసిందే? స్వాతి ఫోన్ చేసి చెప్పింది. మధ్యలో ఆగిపోయింది రాణి. అదేం పెద్ద విషయం అని చెప్పింది? అయోమయంగా అడిగింది భారతి. ఏదోలే, రేపు నే వస్తాను. సరేరా అని ఫోన్ పెట్టేసి, ఏమిటి తలనొప్పి? అసలేంటి స్వాతి ఇలా చేస్తుంది అనే ఆలోచనలో పడింది భారతి. మరుసటి రోజు పొద్దున్నే వచ్చేసింది రాణి. ఏంటి ప్రాబ్లం? ఏం జరిగిందే అంది భారతి కంగారుగా. చెప్తాను, ముందు అలా కూర్చో, కంగారు పడకుండా. సరే చెప్పు. భారతి మొహంలో ఆందోళన కనబడుతూ ఉంది. ఎవరో ఒక అతను వచ్చాడట కదా అంది తల వంచుకొని. అవును, నేనే పిలిచాను. అతను మా కొలీగు. అయితే ఏంటి అంది. భారతి హృదయం ఉడికిపోతుంది. ఏమిటో అది చాలా చెడుగా చెప్తుంది. అయినా అక్కడికి ఎందుకు పిలిచావు? బయట ఎక్కడైనా కలిస్తే అయిపోయేది అంది బాధతో సలహా ఇస్తూ. చెడుగానా అంది భారతి. కాళ్ళ కింద భూమి కదులుతున్నట్లుగా అనిపించింది. కడుపులో నుండి బాధ తన్నుకు రావటం మొదలైంది. ఈ వయసులో ఇదేం పని? నీ వరస ఏమీ నచ్చలేదని అల్లుడు కూడా తప్పు పట్టాడట అంది రాణి. తల మీద వరుసగా పిడుగులు పడుతున్నట్లు అనిపించి కుర్చీలో వెనక్కి వరిగి కూర్చుంది భారతి. హృదయంలో దుఃఖం సముద్రంలో ఉప్పొంగసాగింది. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు నది దారగా ప్రవహిస్తుంది. 2 రోజులు సరిగ్గా తినకుండా ఏడుస్తూ ఉండిపోయింది భారతి. అసలు దీని గురించే కదా నేను రెండో పెళ్లి చేసుకోకుండా ప్రాణాలన్నీ దీని మీద పెట్టుకొని ఇన్నేళ్లు బ్రతికింది అంటూ ఏడుస్తూనే ఉంది భారతి. ఒకరోజు ఏం చేయాలో తెలియక భారతి పక్కన కూర్చోపెట్టుకొని, అక్క నేను దానికి నీ మనసు అర్థమయ్యేలా చెప్తాను, నువ్వు ఊరుకో అని స్వాతికి ఫోన్ చేసింది. స్వాతి అటు నుండి హలో పిన్ని అంది. అదేరా, నువ్వన్న మాటకు అమ్మ బాధపడుతుంది అంది రాణి నచ్చచెప్తూ. బాధ ఎందుకు పిన్ని? నేను అన్నది నిజం. ఆయనతో ఆవిడకు నీకు తెలియదులే అంది స్వాతి. స్వాతి, మీ అమ్మ ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఎవరో ఒక అతను ఇంటికొచ్చినంత మాత్రాన నువ్వలా అనుమానించడం, మీ అమ్మను తప్పు పట్టడం చాలా తప్పురా. పైగా మీ నాన్న వదిలి వెళ్ళిపోయినప్పటి నుండి తానే తండ్రిలా చిన్నతనం నుంచి పెంచి నిన్ను చదివించి పెళ్లి చేసింది. ఎన్ని బాధలు పడిందో మేం చూసాం. నీవన్న మాటలోకి ఎంత బాధపడుతుందో. చిన్న వయసుండి కూడా పెళ్లి చేసుకోకుండా జీవితం అంతా నీ గురించి అలా ఒంటరిగా ఉండిపోయింది అంది రాణి. అప్పుడే చేసుకోవాల్సింది. ఎవరొద్దన్నారు? ఎప్పటికైనా చేసుకోమను. ఇలా చేసే కంటే అదే నయం అంది స్వాతి విసురుగా, హేళనగా. ఆ మాట విన్న రాణి విస్తుపోయి, సరే ఉంటాను, కాస్త పనుంది అని ఫోన్ పెట్టేసింది. భారతి వైపు చూసింది. పక్కన కూర్చొని కూతురి మాటలు విన్న భారతికి గుండెలు పిండేసినట్లయింది. కళ్ళు తిరిగిపోయాయి. కూతురి మాటలు విని కొయ్యి బారిపోయింది. గతాన్ని నెమరు వేసుకుంటూ భారతి తెల్లవారుజామున నిద్రపోయి కాస్త లేటుగా నిద్రలేచింది. నీరసంగా లేచి ఆఫీసుకు బయలుదేరింది. 4 రోజుల పాటు రాత్రిళ్ళు నిద్ర పట్టకుండా చాలాసేపు ఏడుస్తూ పడుకుంది భారతి. ఆఫీసులో అన్యమనస్కంగా పనిచేసింది. చాలా రోజులు తన జీవితం భవిష్యత్తు గురించి ఆలోచించింది. ఆమెలో బ్రతకాలనే కోరిక పూర్తిగా నశించింది. రాత్రి వరండాలో కూర్చొని తను అనుభవించిన బాధాకరమైన జీవితం ఒకసారి నెమరు వేసుకుంది. అంతలో దూరంగా నది మీదున్న వంతెనపై నుండి కూత వేసుకుంటూ వెళ్తున్న రైలు కనపడింది. వెంటనే ఒక ఆలోచన వచ్చి లేచి ట్రైన్ వైపు నడవసాగింది. అంతలో వరండాలో ఉన్న మొబైల్ మ్రోగసాగింది. ఒకసారి వెనక్కి తిరిగి చూసి వెళ్ళి ఫోన్ తీసి హలో అంది. ఆమె గొంతు ఎక్కడో నూతిలో నుండి వస్తున్నట్లుగా గమనించిన రాఘవయ్య, ఎరా తల్లి, ఏంటి అలా ఉంది గొంతు అన్నాడు. ఏమీ మాట్లాడకుండా మౌనంగా రోదించసాగింది భారతి.
విన్నానమ్మా తల్లి, నేను రేపు ఉదయం వస్తున్నా. నాకన్నీ చెప్పిందమ్మా రాణి. నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నానుగా. రేపు వస్తున్నాను, సరేనా? అలాగే నాన్న అని ఫోన్ పెట్టేసి ఇంట్లోకి అడుగులు వేసింది భారతి. మరుసటి రోజు భార్యతో సహా వచ్చిన రాఘవయ్య వచ్చి కూతుర్ని కూర్చోబెట్టుకొని చాలాసేపు ధైర్యం చెప్పాడు. నేను మీ అమ్మ పెద్దవాళ్ళం అయిపోయాం, ఇంకెన్నాళ్ళు ఉంటామో ఏమో అంటూ చెప్పసాగాడు రాఘవయ్య. చాలాసేపు ఎన్నో విషయాలు చెప్పాడు. అతను మాట్లాడుతున్నంతసేపు కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. భారతి అదంతా విని ఆఖరణ ఒక నిర్ణయానికి వచ్చింది. కూతురు చెప్పిన విషయాలు విని రాఘవయ్య కూతురు తల మీద చేయి వేసి నిమిరి మనసులోనే ఆశీర్వదించాడు. తల్లి అనసూయ కూతుర్ని దగ్గరకు తీసుకుంది. మరుసటి ఉదయం చీకట్లో లేచి దేవుడి గదిలో పూజ పూర్తి చేసి చెల్లెలికి ఫోన్ కలిపింది. రాణి, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను వివాహం చేసుకుందాం అనుకుంటున్నా. ఈ విషయం స్వాతికి కూడా చెప్పు అంది. మంచి నిర్ణయం అక్క. అలాగే, అసలు ఈ పని ఎప్పుడో చేయాల్సింది. జీవితం అంతా ఎదురీదావు. మా జీవితాలు ఒక దారి రావడానికి సహాయం చేసావు. కూతురి బాధ్యత పూర్తి చేసావు. ఇక ఈ వయసులో నీకు తోడు అవసరం. అలాగే కానివ్వు అని సంతోషంగా అని ఫోన్ కట్ చేసి ఇంకొక నెంబర్ కలిపింది రాణి. ఈ విషయం వినగానే స్వాతి నివ్విరిపోయింది. పిన్ని, ఇదేంటి అమ్మ ఈ వయసులో అసహ్యంగా? అసలు మీరందరూ ఎలా విన్నారు? ఎందుకు ఊరుకున్నారు? అమ్మమ్మ తాతయ్య ఏం చేస్తున్నారు? చీచీ, ఇదేం బాగాలేదు, నేను అస్సలు ఒప్పుకోను అంది పళ్ళు కొరుకుతూ. నిజమే అయితే మీ అమ్మ ఎప్పుడు నీ గురించే తప్పిస్తూ జీవితం అంతా నీకే దారపోసింది. ఎవరెంత చెప్పినా నీ చిన్నప్పుడు రెండో పెళ్ళికి అస్సలు ఒప్పుకోలేదు. నీ మీద పిచ్చి ప్రేమతో తండ్రి లేని పిల్లవని కంటికి రెప్పలా చూసుకుంది. ఏనాడు తన ఆనందం సుఖం పట్టించుకోలేదు. ఇప్పుడేమో ఒంటరి అయిపోయింది. తప్పేం లేదు, అమ్మ చేసింది కరెక్టే అంది రాణి. అది విని ఫోన్ కట్ చేసింది స్వాతి. కాసేపు ఆలోచించి ఇంకో ఫోన్ చేసింది స్వాతి. అటు నుండి, ఏంటమ్మా చింతల్లి, అంతా క్షేమమేనా అన్నాడు నవ్వుతూ రాఘవయ్య. తాతయ్య, అమ్మ అంది గొంతులో టెన్షన్ తెలుస్తోంది. అమ్మ ఓకే. మీ ఆయన నువ్వు బాగున్నారా అన్నాడు రాఘవయ్య నిండుగా నవ్వుతూ. మేం బాగానే ఉన్నాం, అమ్మ జాగ్రత్త అంది. ఏం చెప్పాలో తెలియక ఉద్వేగంగా. నే చూసుకుంటా అమ్మలు అన్నాడు గంభీరంగా. సరే, ఫోన్ పెట్టేసింది స్వాతి. నువ్వు చేయగలిగిందంతా చేసావు స్వాతి, ఇక కూల్గా ఉంటే మంచిది, ఇక చాలు అన్నాడు భర్త స్వాతిని హెచ్చరిస్తూ. భర్త వైపు ఆలోచిస్తూ చూసింది స్వాతి. ఆఫీస్కి బయలుదేరే ముందు ఒకసారి అద్దంలో చూసుకుంది. తలంతా నెరిసిందనుకుంది. ఆ వారం పాటు ఆలోచించింది భారతి. మనసు గట్టి చేసుకొని ఫోన్ కలిపింది. అటునుండి, హలో భారతి గారు, బాగున్నారా అన్నాడు అతను. బాగున్నానండి, ఒకసారి మనం కలిస్తే బాగుంటుందేమో అంది భారతి. ఒక క్షణం మౌనంగా ఉన్న తర్వాత సమాధానం చెప్పాడు. తప్పకుండా భారతి గారు, వస్తాను. అతని స్వరంలో ఒక బాధ్యత ధ్వనించింది. నేను ఎదురు చూస్తూ ఉంటాను, త్వరగా వస్తే బాగుంటుంది అంది తృప్తిగా నవ్వుకుంటూ. అలా అయితే ఇదిగో ఇప్పుడే బయలుదేరుతాను అన్నాడు. ఇంకో ఫోన్ కలిపింది. అటునుండి రాఘవయ్య. చెప్పమ్మా భారతి అన్నాడు. మీరు చెప్పినట్టుగానే ఫోన్ చేశాను నాన్న. అతను వస్తున్నారు. మీరు అడిగింది. ఇదిగో మేము బయలుదేరుతున్నాం, గంటలో వచ్చేస్తాము అన్నాడు రాఘవయ్య. ఒక గంట తర్వాత భారతి ఇంటి ముందు గదిలో అందరూ కూర్చొని అతని గురించి ఎదురు చూస్తున్నారు. ఇంతలో గడపలో నుండి లోపలికి వచ్చిన వ్యక్తిని చూసి అందరూ లేచి నిలబడ్డారు. నాన్నగారు, ఇతనే ప్రసాద్ అంది భారతి. అందరికీ నమస్కరించాడు ప్రసాద్. ఆకాశంలో సాయం సంధ్య రంగులు పులుముకుంటుంది. పక్షులు తమ గోళ్లకు చేరుకోవటానికి ఎగిరిపోతూ ఉన్నాయి. హలో తాతయ్య, ఏమైంది చెప్పు అంది స్వాతి ఫోన్ గట్టిగా పట్టుకొని. అతను ఇంతకు ముందే వచ్చి వెళ్ళాడు. వచ్చే వారం రిజిస్టర్ మ్యారేజ్, అంతా సవ్యంగా జరుగుతుంది. నీ గురించే బాధల్లా అన్నాడు నిట్టూరుస్తూ. పర్వాలేదు తాతయ్య, మామూలుగా చెప్తే తని అడుగు వేసేది కాదు, అందుకే కాస్త బాధ పెట్టాను అమ్మను. మీరెంత చెప్పినా వినలేదు కదా. సరే, నేను చిన్నదానిగా ఉన్నప్పుడు, పెళ్ళి కానప్పుడు నా గురించి చాలా జీవితము ఎలా పోగొట్టుకుందో, తనకు ఇక చాలు ఒంటరితనం. ఇప్పుడు ఈ వయసులో తనకు తోడు కావాలి, అవసరం కూడా. చూసావుగా, ఆర్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్కత్తి రోడ్డు మీద అంటూ బాధతో మాట్లాడలేక ఆగిపోయింది.
నువ్వు బాధపడకురా తల్లి, నువ్వు చెప్పినట్టే చేశాం కదా. నీ ప్రవర్తనతో మీ అమ్మ బాగా బాధపడింది అన్నాడు మెల్లిగా. తప్పులేదు తాతయ్య, చూసావుగా, మామూలుగా మనం చెప్తే వినేదా, అందుకని ఇలా చేశా అంది తృప్తిగా. వచ్చే నెల 2వ తేదీ ముహూర్తం నిర్ణయించాం. ఎప్పుడు వస్తావు మరి? సరిగ్గా రిజిస్టర్ ఆఫీస్ సమయానికి వచ్చేస్తా. దండలు మార్చుకున్నాక కానీ మనం ఊపిరి పీల్చుకోలేం. కొంత డబ్బు నీకు పంపిస్తాను, దాంతో ఖర్చులు సూస్త్రం చేయించు. ఇంకా అవసరమైతే పంపిస్తాను అంది స్వాతి. అలాగేనమ్మా అన్నాడు రాఘవయ్య. ఉంటాను తాతయ్య, అమ్మ జాగ్రత్త. అలాగేరా బంగారు తల్లి, ఏ కూతురు చేయని సాహసం నువ్వు చేసావమ్మా. అమ్మ కోసం అమ్మనెంతో బాధపెట్టి ఈ పెళ్లి చేయడానికి పూనుకున్నావు. నువ్వు చల్లగా ఉంటావు తల్లి అని రాఘవయ్య సంతోషంగా, నా కూతురు రక్తం పంచుకున్న నా మనవరాలు అంటూ ఎంతో గర్వంతో ఫోన్ పెట్టేశాడు రాఘవయ్య. అట్నుంచి స్వాతి ఫోన్ పెట్టేసి మెరుస్తున్న కళ్ళతో సంతోషంగా భర్త వైపు, నేను సాధించాను, మా అమ్మకి నేను ఒక దారి చూపించానని ఎంతో సంతోషపడిపోయి భర్తను కౌగిలించుకుంది. భర్తతో ఇలా అంది, మన పెళ్ళప్పటి నుంచి నేను నిర్ణయించుకున్నాను, అమ్మ నేను వెళ్ళిపోయాక ఒంటరిది అయిపోతుంది. నేను అమ్మని బాధ పెడితే కానీ తను గట్టి నిర్ణయం తీసుకోదని నా చేష్టలతో నా మాటలతో నేను అమ్మని బాధ పెట్టాను. తను నేనొద్దు, నాకు ఒక జీవితం కావాలని ఒక నిర్ణయం తీసుకునేలా చేశాను. నేను సాధించానండి, సాధించాను, అమ్మకి ఒక జీవితం ఇచ్చాను అని. హలో అండి, నచ్చిందండి కథ మీకు? ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ, నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. నమస్తే అండి.